హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనమైతే కొన్నైతే ఈరోజు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకోబోతున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాక్ట్స్ దేని గురించి అంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి వెహికల్స్ వస్తాయి, అసలు మనకి ఫ్యూచర్లోని 2050లో అయితే మనకి ఎలాంటి వెహికల్స్ అయితే రావబోతున్నాయని ఈ వీడియో అయితే మనం అయితే తెలుసుకోబోతున్నాము. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకైతే ఇది అయితే మనకి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి మనకైతే ఒక యూరో ట్రక్ అయితే దింపుతున్నారు. ఇది ఎలక్ట్రిక్ తోటి అయితే నడుస్తుంది. ఇది మనకి ఎటువంటి డ్రైవర్ లేకుండా నడుస్తుంది. చూసారు కదా, చాలా మెటాలిక్గా లగ్జరీస్గా ఉంటుంది. ఇదైతే మనకి ఆటో పైలట్ 3 తోటి అయితే వస్తుంది. ఇంకా మనకి డ్రైవర్ ఇంకా ఆ ట్రక్లోనే పడుకున్న, రెస్ట్ తీసుకున్న, మొబైల్ చూస్తున్న, ట్రక్ మాత్రం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి స్టేషన్కి అయితే తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ మనం ఒక చిన్న బటన్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇక మనం ఒక చిన్న బటన్ ఆన్ చేసుకున్నట్లయితే ఇంకా ట్రక్ అయితే ఇంకా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. దీనివల్ల మనకి కొన్ని యాక్సిడెంట్స్ కూడా తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. చూసారు కదా, బస్సు అనేది చాలా లగ్జరీస్గా అయితే ఉంది. ఓకే, మనకి ఇదైతే ఇంకా చాలా బాగుంటుంది అని అయితే చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఫైర్ ట్రక్. ఇది మనకి ఫైర్ ట్రక్ వచ్చేసి మనకైతే ఫ్యూచర్లో అయితే రాబోతుంది. ఈ ఫైర్ ట్రక్ అనేది మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది. ఎందుకంటే టౌన్లోని మనకి చాలా ట్రాఫిక్ అయితే ఉంటుంది కదా గాయస్. ఆ ట్రాఫిక్లోనైతే ఉన్నప్పుడు ఇది హైట్ అయితే ఇంక్రీజ్ అవ్వి ప్యారలల్గా అయితే వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళడమే కాదు, ఇందులో ఉన్న మనుషులను అయితే గాల్లోకి అయితే తీసుకెళ్తుంది. ఎలాగంటే మీరు చూస్తున్నారు కదా, పైకి ఎలాగా డ్రోన్స్తో తీసుకువెళ్తుందో. డ్రోన్స్తో తీసుకువెళ్ళి వెంటనే వీళ్ళు మంటలు ఆర్పడానికి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ ఫ్యాక్టరీ ఏంటంటే మనకి ఇది ఒక డస్ట్బిన్ ట్రక్. ఈ డస్ట్బిన్ ట్రక్ కూడా మనకి ఎలక్ట్రిక్ తోటే యూజ్ అవుతుంది. ఇది మనకైతే చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. ఇందులోని ఎటువంటి డ్రైవర్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఇది మనకి ఫ్యూచర్లో అయితే వస్తుంది. ఇది మనం ఒక 10 hours ఛార్జ్ చేస్తే ఈజీగానే 2 hours అయితే యూజ్ చేయొచ్చు ఈ ట్రక్ని. ఇదైతే మనకి చాలా మెటలైజ్గా, చాలా హైటెక్ తోటి అయితే చేశారు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఒక డ్రైవర్ ఉంటే సరిపోతుంది, బాగా అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఈ ఫ్యూచర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏంటనుకుంటున్నారా, ఇదైతే మనకి ఒక ట్రైన్ లాగా అయితే పనిచేస్తుంది. మనకి పట్టాలు అనేవి కింద ఉంటాయి, ట్రైన్ కూడా కిందే వెళ్తుంది. ఇది అసలు మనకి ట్రైన్ షేప్లోనే ఉండదు, ఇదైతే గాల్లో ఎగురుకుంటూ వెళ్తుంది. ఇందులో అయితే ఒక డైనింగ్ హాల్, ఒక 100 members సిట్టింగ్ ఉండేలా అయితే ఏర్పాటు చేశారు. ఇది కూడా మనకి ఫ్యూచర్లో వచ్చే వెహికల్ ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు ఎప్పుడైనా చూసే ఉంటారు, బస్సెస్ మీద యాడ్ స్టిక్కర్స్ అయితే అంటిస్తారు. ఇది అలా కాదు, డైరెక్ట్ బస్ మీద డిస్ప్లే ప్లే అయిపోతూ ఉంటుంది. మీరు కొన్ని సిటీలో చూసుంటారు అలా చిన్న చిన్న డిస్ప్లేస్ ఉండడం. ఇదైతే ఇంకా మనకి బస్సు అంతా మనకి అయితే డిస్ప్లే తోటి అయితే నిండిపోయి ఉంటుంది. ఈ బస్సు అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ ఒక కంపెనీ ఒక యాడ్ని అయితే ప్రొడ్యూస్ చేసుకుంటారు. ఇలాగ వీళ్ళు స్టార్టింగ్ పాయింట్ నుంచి డెస్టినేషన్ మార్క్ వరకు ఇందులో కూడా యాడ్ చేస్తే ఆటో పైలట్ మోడ్లో అయితే ఉంటుంది. ఇది మనకి చాలా బాగా యూజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంది కంపెనీస్కి. నెక్స్ట్ వచ్చేసి మనకైతే ఇదొక లగ్జరియస్ సూపర్ బెంచ్ కారు. ఇది కూడా మనకి త్వరలో రావచ్చు, మేబీ 2050లోనే రావచ్చు ఇవన్నీ వెహికల్స్ కూడాని. ఇందులో అయితే ఒక బస్సు లాగే ఉంటుంది. దీన్ని అయితే ఎక్కడికి కావాలితే అక్కడికి మనం ట్రావెల్ చేయొచ్చు. ఇందులో మనకు ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది, అలాగే దాంతోపాటు ఒక షవర్ రూమ్ కూడా ఉంటుంది, ఇద్దరు పడుకోవడానికి కూడా ఉంటుంది. ఇందులో మనకి కిచెన్ ఇంకా అన్నీ ఆల్ ఇన్ వన్ అయితే ఉంటుంది. ఇందులో మనకి సింక్ కూడా అవైలబుల్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి ఒక ఏరోప్లేన్లో అయితే ఉంది. ఇది మీరు చూడగానే ఏరోప్లేన్ అనుకుంటారు, కానీ ఇది ఏరోప్లేన్ మోడలే. కానీ ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇందులో ప్రతిదీ ఉంటుంది. ఒక కిచెన్, ఒక హాల్, ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఒక బెడ్రూమ్ కూడా ఉంటుంది. ఇది కూడా మనకి త్వరలోనే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు స్టార్టింగ్లో చెప్పానుగా ఫైర్ ఇంజిన్ అని, అలాగే ఎవరికి వాళ్ళకి ఓన్గా ట్రాన్స్పోర్ట్స్ అయితే ఉంటాయి ఫైర్ ఇంజిన్ టైప్లోనే. ఎందుకంటే బాగా జాబ్స్ చేసేవారికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వెహికల్స్ అయితే త్వరలో అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఒక బస్ టైప్లో ఉంటుంది. ఇది మనకు ఆర్టీసీ బస్ లాగానే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్